హలో గైస్, ఈరోజు వీడియోలో ఏం చెప్తున్నాను అని మీరు అనుకుంటున్నారా? ఈ వీడియోలో వచ్చేసి నేను నాంపల్ ఎగ్జిబిషన్ గురించి చెప్తున్నాను. ఈ రోడ్స్ అన్నీ కూడా చాలా బిజీగా ఉన్నాయి. మీరు చూసారా? ఇది నాంపల్ ఎగ్జిబిషన్ ఎంట్రన్స్కి వెళ్ళే దారి. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. నాంపల్ ఎగ్జిబిషన్ జనవరి నుండి ఫిబ్రవరి 15 వరకు జరుగుతాయి. ఫుల్ క్రౌడ్ ఉందండి. చిన్నపిల్లలు ఎవరైనా తీసుకువెళ్ళాలి అనుకుంటే అసలు ఆలోచనే వద్దు. చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎంట్రన్స్కి అవుట్ సైడ్ ఎలా ఉంది అంటే ఎంట్రన్స్కి లోపల ఇంకెలా ఉంటుంది అని చెప్పేసి మా అందరికీ కూడా చాలా భయం వేసింది. అలానే కొంచెం ఫ్రంట్కి నడుచుకుంటూ వెళ్ళాము. హోమ్ డెకార్ కాడ నుంచి సిల్వర్ ఐటమ్స్ మొత్తం అన్నీ కూడా మనకి ఎంట్రన్స్కి అవుట్ సైడ్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు చూడండి, ఈ క్లిప్ వచ్చేసి ఎంట్రన్స్కి ఆపోజిట్ సైడ్లో ఉన్న క్రౌడ్ అనమాట. అసలు వెళ్ళడానికి కూడా చాలా టైం పట్టింది. అయితే లాస్ట్కి పేమెంట్ చేద్దామని చెప్పేసి అయితే మేము ట్రై చేసాము. 40 రూపీస్ పేమెంట్. ఇక్కడ సిగ్నల్స్ అయితే లేవు. ఒకసారి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కనుక క్యాష్ ఖచ్చితంగా తీసుకుని వెళ్ళండి. మేము ఏమన్నా పర్చేస్ చేద్దామని వెళ్తే కనుక మనకి క్యాష్ లేక చాలా ఇబ్బంది అయిపోయింది. యూపీఐ పేమెంట్ ఏమో వర్క్ అవ్వట్లేదు, ఎందుకంటే సిగ్నల్స్ లేవు కాబట్టి. సో బెటర్ క్యాష్ క్యారీ చేయండి, సో దట్ మీరు ఈజీగా బై చేయొచ్చు. లోపలికి వెళ్ళి ఇక్కడున్న ఇంతమంది జనం చూసి ఇంకా లోపలికి వెళ్ళలేక ఇంకా అలానే బయటకు వచ్చేసాము. ఎగ్జిట్ వైపుకి వెళ్తుంటే నాకైతే కనిపించేసింది పిస్తా హౌస్. ఏంటి పిస్తా హౌస్ హలీం ఈ టైంలో అని చెప్పేసి చూసాను. రంజాన్ సీజన్ అయితే కాదు, మరి పిస్తా హౌస్ హలీం ఎందుకు దొరికింది అని చెప్పేసి ఇంకా లేట్ చేయకుండా మరీ వెళ్ళి గ్రాప్ చేశాను. యాజ్ యూజువల్ మళ్ళీ ఇక్కడ నాకు పేమెంట్ అయితే అవ్వలేదు, లాస్ట్కి అయింది. అయితే నేను మా తమ్ముడు కలిపి మస్కా బన్ అంతలోపు ఆర్డర్ చేసి టేస్ట్ చేసాము. టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. ఇంకా మస్కతి ఐస్ క్రీమ్ కూడా ఇక్కడ ఉన్నది. ఎవరన్నా రావాలి టేస్ట్ చేయాలంటే కానీ ట్రై చేయండి, కానీ మాస్క్ అయితే కంపల్సరీగా పెట్టుకోండి, ఎందుకంటే క్రౌడ్ చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. ఎగ్జిబిషన్ వెళ్ళాం కానీ చూడకుండానే వచ్చేసాం, ఎందుకంటే క్రౌడ్ అంతా అలా ఉన్నారు కాబట్టి. సో ఇక్కడి వరకు వచ్చి మన బావర్చికి వెళ్ళకపోతే బావర్చి ఫీల్ అయిపోద్దని చెప్పేసి మేమైతే బావర్చికి వెళ్ళడం జరిగింది. మనకందరికీ తెలుసు బావర్చి ఎంత స్పెషల్. దీంట్లో ఉన్న చికెన్ బిర్యానీ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే ఆర్డర్ చేస్తాం చికెన్ బిర్యానీ. ఇక్కడ మినీ చికెన్ బిర్యానీ వచ్చేసి 130 రూపీస్కే మనకి వస్తుంది. ఒక లెగ్ పీస్ లేదా ఒక బ్రెస్ట్ పీస్ మనకి ఇచ్చేసి ఇంకా రైస్తో ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు బటర్ నాన్ విత్ పన్నీర్ బటర్ మసాలా ఆర్డర్ చేస్తాము. బావర్చి అంటే చికెన్ నాన్ వెజ్కి పేరు అనమాట. సో ఎలాంటి వెజ్ ఐటమ్స్ కాకుండా చికెన్ ఐటమ్స్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ చికెన్ బిర్యానీ మేము ఎప్పుడు వెళ్ళినా కూడా ట్రై చేస్తూ ఉంటాము. ఇది వచ్చేసి మినీ చికెన్ బిర్యానీ అనమాట. ఒక మనిషికి ఎక్కువ అనమాట ఇది తినడానికి కూడా. ఇక్కడ వరకు వచ్చి మన సంధ్య 70mm 35mmకి వెళ్ళకపోతే బాగోదని చెప్పేసి మేమైతే 2 టికెట్స్ ఆర్డర్ చేస్తాము, హనుమాన్కి ఇంకా సైందావ్కి. సో మీరు ఇక్కడ కట్అవుట్ చూస్తే కనుక చాలా పెద్ద హ్యూజ్ కట్అవుట్స్ అనమాట. ఇవన్నీ కూడా అంతా వెంకటేష్ ఫ్యాన్స్ అనుకుంటా, అసోసియేషన్ తరఫున చాలా బ్యానర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మొన్న రిలీజ్ అయిన సైందవ్ కోసం వీళ్ళంతా చేసిన కృషి శ్రమ అనుకోవచ్చు. సో విలేజెస్లో మాస్ థియేటర్స్ ఎలా ఉంటాయి సేమ్ అలానే ఉన్నట్టు అనిపించింది నాకైతే. మొత్తం అంతా కూడా చాలా క్లాసీ లుక్తో ఉందన్నమాట. స్క్రీన్ కాడి నుంచి సౌండ్ కాడి నుంచి కూడా అంతా బాగుంది. ఇది వచ్చేసి సంధ్య 35mm స్క్రీన్ అనమాట. సో అలా మూవీ అయిపోయి వెళ్తుంటే మనకి అమరవీరుల స్తూపం కనిపించింది, దాంతోపాటు తెలంగాణ సెక్రటేరియట్ కూడా కనిపించింది. ఆసమ్ లుక్ అయితే ఉందన్నమాట. నాకైతే ఒక మినీ తాజ్ మహల్ చూసినట్టు అనిపించింది. చాలా డేస్ తర్వాత మేము ఇటు సైడ్ వచ్చాం అనమాట. వ్యూ అయితే చాలా బాగుంది. లైటింగ్స్ హైలైట్ అనమాట ఈ సెక్రటేరియట్ కి. కొంచెం ముందుకు వెళ్తుండగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి స్టాట్యూ అయితే కనిపించింది. ఈ గోల్డెన్ లుక్ అయితే చాలా బాగుంది. ఇంకా మన ప్రసాద్ ఐమాక్స్ అదండి మన